ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సుమన్ టీవీ ఇది సామాన్యుల అస్త్రం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త నిటెల కిరణ్మయ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. అమ్మ, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అంటారు. నిజమేనా? ఒకవేళ చెయ్యాలి అంటే ఏ విధంగా చేయాలి? రావి చెట్టుని సనాతన ధర్మంలో, హిందూ సంప్రదాయంలో మొత్తం త్రిమూర్తి స్వరూపంగా భావిస్తూ వస్తాం. సకల దేవతా స్వరూపాలు కూడా రావి చెట్టు ఎందే నిబిడీకృతమయ్యాయని, అసలు రావి చెట్టు నుంచే మొత్తం సమస్తమైనటువంటి జగత్తు కూడా ఆవిష్కృతమైందని విష్ణు పురాణము, హరివంశము, దాంతోపాటుగా బ్రహ్మాండ పురాణం లాంటి పురాణాల్లోనూ విశేషంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. రావి చెట్టుని ఎందుకు ఎంచుకున్నారు అంటే, వేప చెట్టును కూడా పూజిస్తాం. వేప చెట్టుతో పాటుగా మన సనాతనమైనటువంటి సంప్రదాయంలో అలవాటు ఏమిటంటే, ప్రకృతి అంతా కూడా అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. కనుక ప్రకృతిలో ప్రతి చెట్టుని పుట్టని కూడా నువ్వు గౌరవించేటువంటి అలవాటు ఒక గుడి అనగానే విస్తృతంగా పెరిగేటువంటిది కనుక, అందున శ్రీకృష్ణ పరమాత్మ రావి ఆకు మీదన వటపత్ర సాయిగా మనకి దర్శనమిస్తూ ఉండేటువంటి స్థితిగా, అలాగే ఋషులు మహర్షులు అయినటువంటి వాళ్ళందరూ కూడా రావి చెట్టు మొదల్లో కూర్చుని తపస్సులు లాంటివి చేయడం ద్వారా ఆ రావి చెట్టు యొక్క కెమిస్ట్రీని జాగ్రత్తగా, మనకంటే కూడా ఎక్కువ విదేశాల్లో ఉండేటువంటి శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా చాలా పరిశోధనలు చేసిన తర్వాత చెప్పేటువంటిది ఏమిటంటే, ఆ రావి చెట్టు మొదలు నుంచి ఆకు చివరి దాకా, అంటే మొదలు నుంచి పైన అంతం దాకా కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే, బయట మనకి ప్రపంచంలో దొరికేటువంటి ఆక్సిజన్ కన్నా కూడా ఎన్నో వేల రెట్లు శుద్ధమైనటువంటి ఆక్సిజన్ అందులో ప్రయాణం చేస్తూ ఉంటుంట రావి చెట్లు, అలాగే వేప చెట్లు, అలాగే మిగతా చెట్లలో. అందుకనే పగటి సమయంలో, సాయంకాలం పూట కాకుండా పగటి సమయాల్లో అటువంటి ఆక్సిజన్ లెవెల్స్ని మనకు బాగా ఇవ్వగలిగేటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో వాటి చుట్టూతా కనుక మనం ఒక సమయంలో, నిర్దిష్టమైనటువంటి సమయంలో కనుక ప్రదక్షిణాలు చేస్తే, దానివల్ల మనలో నెగిటివ్నెస్ పోయి ఆక్సిజన్ వల్ల, మంచినీళ్ళు రోజు ఎక్కువ తాగలేదనుకోమ్మా తలకాయ నొప్పి వస్తుంది. సరిపడా ఎక్కువ అంటే అర్థం ఏంటంటే, మన శరీరానికి కావాల్సినంత ఎప్పుడైతే మనం నీళ్లు తీసుకోవడం తగ్గించేసామో డీహైడ్రేట్ అవుతుంది బాడీ. ఆహారాన్ని 2 రోజుల పాటు తీసుకోకపోతే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అట్లాగే ప్రపంచంలోంచి తీసుకోవాల్సినటువంటి వాటిని తీసుకోకుండా అక్కర్లేని వాటిని ఎక్కువ తీసుకోవడం వల్ల నెగిటివ్నెస్ పెరుగుతుంది. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, గుడికి వెళ్ళు కాసేపు, అలాగే గుడి ఆవరణలో ఉన్నటువంటి ఇలాంటి చెట్లు, రావి వేప చెట్లు ఏవైతే ఉన్నాయో వీటి చుట్టూతో కాసేపు ఉండు అంటే కూర్చుని కాసేపు రావి చెట్టు కింద కూర్చో అంటే ఎవరు కూర్చోరు. దానికి ప్రదక్షిణలు చేసుకుని ఈ కోరికలు తీరుతాయని చెప్తారు. ఆ ప్రదక్షిణలు మినిమం 3 దగ్గర నుంచి 11, 21 ప్రదక్షిణల దాకా కనుక చేసుకుంటే ఇంకా విశేషంగా మనకు ఇంకా ఎనర్జీ కావాలి. అనారోగ్యమైనటువంటి మనిషి, క్యాన్సర్తో బాధపడుతున్న మనిషి, లేదు నిజంగా చెప్పాలంటే కరోనా సమయంలో కూడా గుళ్ళని మూసేశారు, కానీ చాలామంది ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైనటువంటి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి ఈ వేప ఆకులు, అలాగే రావి ఆకులు, అంటే దేన్నైతే మనం బ్రహ్మస్వరూపంగా కొలుస్తుంటామో ఆకుల్ని వాళ్ళ దగ్గర ఉంచినా కూడా వాళ్ళలో ఎనర్జీ లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ పెరిగినాయి. మేము అలాంటివన్నీ కూడా హిందూ ధర్మ ప్రచార విషయంలో అంతర్భాగంగా ప్రాక్టికల్స్ చేసి చూసాం. కనుక రావి చెట్టు ఇలాంటి దేవతా వృక్షాలు ఏవైతే ఉంటాయో వీటి నుంచి మనం తీసుకోగలిగింది పాజిటివ్నెస్, దట్ ఈస్ కాల్డ్ ఆక్సిజన్. కనుక ఆక్సిజన్ లెవెల్స్ మనకి పెంచుతూ వాటి దగ్గరగా ఉండడం ద్వారా, వాటిని భగవత్ స్వరూపంగా నమ్మడం ద్వారా, ఇది మనకేదో మంచి చేస్తుందనేటువంటి నమ్మకం బాగా విశేషంగా పెరగడం ద్వారా, వీటన్నింటి ద్వారా ఏం జరుగుతుంది అంటే, మన భారతీయతలో ఒక సూత్రం చెప్తారు. కంకర్రాయి అయినా సరే, రోడ్డు మీద పడున్నటువంటి చిన్న గుణపరాయి అయినా సరే, మనం నమ్మి పూజించి అభిషేకం చేస్తే శివలింగంగా మారి మన కోరికలు తీరుస్తుంది అని చెప్తారు. ప్రపంచానికి అంతటికీ కూడా మూల స్వరూపంగా ఉన్నటువంటి రావి చెట్టుని కనుక కొలిస్తే, దానికి ముడుపు కడితే, అంటే పసుపచ్చ దారాన్ని దాని చుట్టూతో మన కోరిక చెప్పుకుంటూ తిప్పుతారు. 3 చుట్లు కానీ, 11 చుట్లు కానీ, 21 చుట్లు కానీ చుట్టూ మన కోరికకి అదొక ముడుపు అనుకుంటారు. అన్నాళ్ల పాటు మన కోరిక తీరేదాకా దాని చుట్టూ నువ్వు ఎన్ని ముళ్ళు కట్టావో, ఎన్ని చుట్లు చుట్టావో, అన్ని ప్రదక్షిణలు కనుక రావి చెట్టుకి చేసినట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేటువంటిది అంతరార్థం. ఇది నిజంగా జరుగుతుందా? దేని నుంచి అయితే పాజిటివ్నెస్ నువ్వు బాగా తీసుకుంటావో ఆ పాజిటివ్నెస్తో నువ్వు ప్రపంచాన్ని చూడడం మొదలెడితే నీ కోరికలు ఆటోమేటిక్గా తీరిపోతాయి. నమ్మకం ప్రధానం. మనం ఇదివరకు చెప్పుకున్నాం, బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల నీ మనసు యాక్టివ్గా ఉంటుంది. అలా బ్రహ్మముహూర్తంలో లేచి, చాలామంది ఈ రోజులో నేను చాలా రకాల వాళ్ళ దగ్గర వింటూ ఉన్నాను, మన కోరికలు ఆ టైంలో చెప్పుకుంటే, ప్రకృతితో కనుక మాట్లాడగలిగితే, నేచర్తో కనుక కనెక్ట్ అవ్వగలిగితే ఆ కోరిక డెఫినెట్గా తీరుతుంది అని చెప్తున్నారు. ఆ నేచర్తో దగ్గర అవ్వడం కోసం బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం ఒక సనాతన ధర్మంలో ఒక విషయం ఎలాగో,
రావి చెట్టు చుట్టూతా తిరగడము, ప్రదక్షిణ చేయడము, దాని ద్వారా కోరికలను తీర్చుకోవడం అనేటువంటిది కూడా ప్రకృతితో, నేచర్తో మనం చాలా దగ్గర కనెక్టివిటీని పెట్టుకోవడం. అందున రావి చెట్టుకు ఒక శ్లోకం కూడా చెప్తారు, మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపణి అగ్రత శివరూపాయ. మొత్తం చెట్లన్నింటికి కూడా ఆవిడ ఎలాంటిది అంటే రావి చెట్టు మహాస్వరూపం. ఆ మహా అంటే మొత్తం జగత్తులో ఉండేటువంటి వృక్షాదులకు అన్నింటికి కూడా కింగ్ లాంటిది రావి చెట్టు. కనుక అటువంటి రావి చెట్టుకి నమస్కారం పెడుతూ, అయ్యా నీ వల్ల మా జీవితాలు బాగుపడాలి, ఎలాగైతే ఒక వనాన్నంతా కూడా నువ్వు రాజుగా పాలిస్తున్నావో అలాగే ఈ జగత్ అనేటువంటి వనానికి అంతటికి కూడా నువ్వు రాజువై మా మనస్సులో ఉండేటువంటి వనంలో, ఈ అడవిలో పెరుగుతున్నటువంటి రకరకాల కోరికల్ని నువ్వు తీర్చగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడివి కనుక నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను అని నమస్కారం చేసుకోవడం. ఓకే అమ్మ, మరి రావి చెట్టుకి శనివారం ముట్టుకోకూడదో ముట్టుకోవాలో ప్రత్యేకించేది చెప్తారు? నిజం చెప్పాలంటే రావి చెట్టుని ముట్టుకునేటువంటి అధికారికత ఎప్పుడూ లేదు. ఏ సమయంలోనూ వీలైనంత వరకు ముట్టుకోకూడదు. దానికి దూరంగా నుంచుని మాత్రమే దారం కట్టాలి. అలాగే వయసు మీద పడిన వాళ్ళు వీలైతే ఆడవాళ్ళు కనుక ముట్టుకోవాలి అంటే, నిజం చెప్తున్నానమ్మా, సనాతన ధర్మం చెప్పినటువంటి విషయం, వేదప్రోక్తమైనటువంటి విషయం, నెల నెల ఋతుక్రమం ఆగిపోయినటువంటి వాళ్ళకి మాత్రమే అధికారికత ముట్టుకునేటువంటి, అది అంత పవిత్రమైంది అని అర్థం. అపవిత్రం దాన్ని మనం చేయడానికి అవకాశం లేదు. శనివారము ముట్టుకోవద్దు, ఆదివారము ముట్టుకోవద్దు. అసలు ఎందుకు ముట్టుకోవాలి చెట్టుని? దాని అంతటా అది హాయిగా పెరుగుతుంది. నువ్వు నీళ్లు పోయాలి, దూరం నుంచి పోయి దీపం పెట్టాలి, కాస్త దూరంగా పెట్టి దాన్ని మొదల్లో పెడితే కాండం అంతా కాలిపోదు, వేడెక్కిపోదు, దానిలో ఉన్న జీవక్రియ అంతా కూడా ఆ వేడి వల్ల నశించిపోవట్లా. కనుక దూరంగా పెట్టి దూరంగా చేయి. వీలైనంత వరకు ఏ పశుపక్షాదులన్నీ కూడా, అందుకనే పక్షుల్ని కూడా ఇంట్లో ఎక్కువ పెంచకండి, వాటిని ఊరికే చేతితో తడముతూ ఉండద్దు, అవన్నీ హాయిగా ప్రకృతిలో తిరిగేటువంటివి అని చెప్తూ ఉంటారు. వాటిని పెరుగుతూ ఉండివ్వాలి. దాన్ని బాగు చేసేయడం ఎంతవరకు, అది చిన్న మొక్కగా ఉన్నంతసేపే దానికి పోషణ. వృక్షం అయిన తర్వాత ఇంకెందుకు దాన్ని టచ్ చేయడం? భగవంతుడు వచ్చి ఎదురకుండా నుంచున్నాడు, ఏమంటే మిమ్మల్ని ముట్టుకోవాలని ముట్టుకుంటామా? భగవత్ సేవలో ఉండేటువంటి బ్రహ్మగారులే వాళ్ళని ముట్టుకొనివ్వరు. చూడండి, ముట్టుకొనిస్తారా? అలాంటిది భగవత్ సేవకులైనటువంటి బ్రహ్మగారులనే మనం ముట్టుకోనప్పుడు భగవంతుడిని నిజంగా ముట్టుకోవాలా? భగవత్ స్వరూపంగా భావిస్తున్న రావి చెట్టును ముట్టుకోవాలా? నిజం చెప్పండి, లాజికల్ చెప్పండి. అవసరం లేదు. అసలు ముట్టుకోవాల్సిన అవసరం ఏ రోజు లేదు. దాన్ని పవిత్రంగా చూస్తున్నావు, టచ్ చేయకుండా దూరంగా ఉండి పవిత్రంగా దాని యందు మనస్సును లగ్నం చేసి నీ కోరికని ప్రకృతితో చెప్పుకో. చాలా మంది పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేస్తాను, అవసరమే లేదు. అంత ఇదిగా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని పాడు చేయొద్దు. నిజంగా రావి చెట్టు దగ్గర ఏదన్నా నువ్వు చేయదలుచుకుంటే, ఇంకొక ఐశ్వర్యం ఇందులో మీరు వెయ్యాలనేటువంటి విషయం చెప్పారు కనుక ఇంకో విషయం అటాచ్ చేస్తా. ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా ఓకే, లేకపోతే మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్నెస్, మా ఇంట్లో అసలు ఏమిటోనండి ఉండబుద్ధి కాదు, చిరాగ్గా ఉంటుంది, మా ఇంట్లో మనుషుల మధ్య మంచి సంబంధాలు లేవు, మాట్లాడుకుంటే పోట్లాడుకున్నట్టు ఉంటుంది, లేకపోతే ఏడుస్తున్నట్టే ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు రావి చెట్టు మొదట్లో రోజు కాస్త పంచదార, చుట్టూతా వేమని కాదు, అక్కడ నల్లచెమలు ఎక్కువ ఉంటాయి, రావి చెట్టు చుట్టుపక్కల నల్లచెమలు ఎక్కువ ఉంటాయి, నల్లచెమలకి చక్క చిన్న ఆకులో కొద్దిగా పంచదార, మనం 4 వేళ్లతో తీస్తే పంచదార ఎలా వస్తుందో ఆ కాస్త పంచదార నైవేద్యంగా కనుక పెట్టినట్లయితే ఆ చెట్టు మీద ఆశ్రయించి ఉండేటువంటి రకరకాల చీమలు, చిన్న చిన్న వాటికి అన్నిటికీ కూడా ఆహారాన్ని కనుక ఇప్పుడు ముగ్గుతో బియ్యపిండితో ముగ్గు వేయమన్నారు, రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోమన్నారు. ముగ్గు ఎందుకు వేయమన్నారు? ఆ ముగ్గు పిండి దేని నుంచి చేస్తున్నాం? బియ్యపిండితో చేస్తున్నాం, బియ్యం నుంచి తీసినటువంటి ఫ్లోర్తో వేస్తున్నాం. ఆ బియ్యపిండి చాలా రకాలైనటువంటి క్రిమికీటకాదులకి ఆహారం, వాటిని పోషించడం కోసం ముగ్గేయమన్నారు. అంతకుమించి ఏమీ లేదు. అంటే ఏంటి దాని అర్థము? పంచదారని ఒక పద్మంతో బియ్యపిండితో చక్కగా ముగ్గు వేసి పద్మంగా దాని పక్కన చెక్కు చక్రాలు వేసి ఆ రావి చెట్టు అంతా కూడా విష్ణు రూపంగా నువ్వు స్మరిస్తూ అష్టదళ పద్మంలో మాత్రమే పసుపు కుంకాలు వేసి దానికి కాస్త పంచదార నైవేద్యంగా కనుక పెట్టినట్లయితే ఆ చుట్టుపక్కల రావి చెట్టుని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఋషులట. ఈ జగత్తులో ఉండేటువంటి ఋషులు సాంప్రదాయపరంగా ఎంతమంది అయితే ఆవిష్కృతమై ఉన్నారో అంతమంది రావి చెట్టులో ఉంటారట. వాళ్ళందరూ క్రిములుగా, కీటకాలుగా, రకరకాల చీమలుగా వచ్చి మనం పెట్టినటువంటి ఈ ప్రసాదాన్ని అంతా కూడా స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తారు. దాని ద్వారా మన మనసులో ఉండేటువంటి కోరికలు తీరుతాయి అనేటువంటి రహస్యాన్ని చెప్తారు పెద్దవాళ్ళు. కనుక ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా కూడా దానికి నమస్కారం చేసుకోవడం అంటే ఇలా నమస్కారం కాదు, దాని మొదల్లో కొద్దిగా నీళ్లు పోయండి, బోల్డ్ నీళ్లు పోయక్కర్లా, కొన్ని నీళ్లు పోయండి, శ్రద్ధగా దానికి నమస్కారం చేసుకోండి, దూరం నుంచి కాసేపు దాన్ని పరికించండి, అది అల్లల్లాడుతుంటే మనస్సు కూడా అలాగే హాయిగా ఆనందాన్ని పొందేటువంటి స్థితికి వెళ్ళండి. అంతే తప్ప భగవత్ స్వరూపం అనేటువంటిది హిందూ ధర్మంలో ప్రతి దానిలోనూ చెప్పారు అని అవహేళన చేసేటువంటి వాళ్ళకి మన పూజలు అనేటువంటివి ఎగతాళిగా మారకూడదు.
హాస్యాస్పదంగా మారకూడదు. మనం చేసేటువంటి పూజ కేవలం శుద్ధత్వం కోసమే. ఆ శుద్ధత్వం ద్వారా ప్రకృతిని చక్కగా ఆరాధించడమే, ఆ ప్రకృతిని చక్కగా చూసుకుంటూ ఉండడమే, దాని ద్వారా ప్రకృతిలో మిళితమైనటువంటి రకరకాల క్రిమికీటకాదులకి ఆహారాన్ని ప్రొవైడ్ చేయడమే. అంతకుమించి మనం చేసేది ఏమీ లేదు. ఈ ఒక్క లాజిక్ తెలిస్తే నువ్వు ప్రకృతిలో చిన్న ముళ్ళ చెట్టును చూసినా ఆరాధిస్తావు, ఓకే, మల్లె చెట్టును చూసినా ఆరాధిస్తావు. దాంతోపాటు క్రిమికీటకాదులు ఉన్నా చూడు అది ఎలా నడుస్తుందో. చీమలు చూడండి ఎలా నడుస్తాయి, వాటిని చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి. అవునా, వాటి శ్రమను చూసి నేర్చుకోవాలి, ఒక్క నిమిషం పడుకోకుండా చేస్తే. అట్లా ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి చీమ, దోమ, నల్లి దగ్గర నుంచి, వృక్షం దగ్గర నుంచి, చిన్న చిన్న గడ్డి పరక దాకా ప్రతిదీ మనకి ఏదో ఒక పాఠం నేర్పించడానికే ఉన్నాయి. అది నువ్వు స్వీకరిస్తే ప్రకృతి అంతా మనకి గురుస్వరూపమే. ఆ గురువు దక్షిణామూర్తియే, ఆ గురువు విష్ణుమూర్తియే, ఆ గురువు బ్రహ్మయే. కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ప్రకృతి అంతా కూడా రావి స్వరూపంగా కనుక మనం స్వీకరించినట్లయితే సకల కోరికలు నేచర్ ద్వారా మనకు తీరుతాయి. కనుక ఆ నేచర్ని నిత్యము ఆరాధించు, దాన్ని రక్షించు, పోషించు. చాలా సంతోషం అమ్మ, ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ధన్యవాదాలు. చూసారు కదండి, రావి చెట్టుకి పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి, ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.